రాజధాని కారకస్ నగరంలో ఇటీవలే ఒక అసాధారణ భీతిగొల్పే దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, గాఢమైన నారింజ రంగులోకి మారిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా ఉండే ఎత్తులో కాకుండా భూమికి చాలా దగ్గరగా కిందకు దట్టంగా కమ్ముకున్నట్లు ఉన్న ఈ ఎర్రటి మేఘాల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే జూన్ 24న సంభవించిన భయంకరమైన జంట భూకంపాల వల్ల దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయి వేలాది భవనాలు నేలమట్టమైన విషాదం నుండి ఆ దేశం ఇంకా కోలుకోనే లేదు. ఈ తరుణంలో ఆకాశం ఇలా నెత్తురు రంగులోకి మారడంతో ఇది రాబోయే ఏదో పెద్ద వినాశనానికి సంకేతం అంటూ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆకాశం ఇలా ఎరుపు రంగులోకి మారడం వెనుక ఎలాంటి అపశకునాలు లేవని, దీని వెనుక పూర్తి శాస్త్రీయ కారణం ఉందని అంతర్జాతీయ పర్యావరణ నిపుణులు వెల్లడించారు. వేల మైళ్ల దూరంలోని సహారా ఎడారి నుంచి వీచిన అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు వాతావరణంలోకి భారీగా చేరడమే దీనికి ప్రధాన కారణమట. ఈ ధూళి మేఘాలు ఆకాశంలో ఒక సహజమైన ఫిల్టర్ లాగా మారిపోయి, దీనికి తోడు భౌతిక శాస్త్రంలోని రేలీ స్కాటరింగ్ అనే కాంతి పరిక్షేపణ ప్రక్రియ ఇందుకు కారణమైంది. స్థానికంగా ఈ దృగ్విషయాన్ని కాండిలాజో అని పిలుస్తారు. ప్రకృతి సృష్టించిన ఈ వింత ప్రక్రియ వల్లనే కారకస్ నగరంపై ఒక సరికొత్త రంగుల ప్రపంచం ఆవిష్కృతమైంది. శాస్త్రీయంగా చూస్తే సాధారణంగా పగటిపూట ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణమయ్యే తక్కువ తరంగ దైర్ఘ్యం కల కాంతి కిరణాలు వాతావరణంలో దట్టంగా పేరుకుపోయిన ఈ సహారా ధూళి కణాల వల్ల పక్కకు పూర్తిగా చెల్లాచెదురైపోయాయి. అయితే ఎక్కువ తరంగ ధైర్యం కలిగిన ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే ఈ దట్టమైన ధూళి పొరలను సైతం దాటుకొని భూమిని చేరగలిగాయి. సూర్యాస్తమయ సమయంలో కాంతి కిరణాలు ప్రయాణించే దూరం కూడా ఎక్కువగా ఉండటంతో కేవలం ఈ ఎరుపు రంగు మాత్రమే కంటికి స్పష్టంగా కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే వాతావరణంలో పెరిగిన కాలుష్యం, ఎడారి ఇసుక కణాలు కలిసి సూర్యకాంతిని ఈ విధంగా మార్చేశాయి. శాస్త్రీయంగా ఇదొక అద్భుతమైన దృశ్యమే అయినప్పటికీ భూకంపాల ధాటికి సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ వెనుజువేలా ప్రజలకు మాత్రం ఇది భయానక రాత్రిని మిగిల్చింది. నగరంలో సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతంలో కూలిపోయిన బిల్డింగ్ల శిథిలాల వెనుక ఈ నెత్తురు రంగు ఆకాశం కనిపిస్తూ ఉండటం అక్కడి విషాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. శాస్త్రీయ కారణం ఉన్నప్పటికీ చూడటానికి ఇది ఎంతో వింతగా, భయంగా ఉందంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ సహారా ధూళి మేఘాలు రాబోయే రోజుల్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాలోని ఫ్లోరిడా వైపునకు ప్రయాణించనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.